నమస్కారం. N3 న్యూస్కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబుపై మండిపడ్డ కాకాని, హంతకులకు బాబు అండగా ఉండడం సిగ్గుచేటని విమర్శ. కోవూరు మండలం గంగవరంలో వివాదం, శిలాఫలకం తొలగించడంతో గ్రామస్తుల ఆగ్రహం. డక్కిలి మండలంలో రోడ్డెక్కిన మహిళలు తమ గ్రామంలో బెల్టు షాపులు తొలగించాలని నిరసన. పర్యాటకులతో కిటకిటలాడిన మైపాడు సముద్ర తీరం, కుటుంబ సమేతంగా పాల్గొని సందడి. సీఎం చంద్రబాబుపై వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీకి గుణపం గుర్తే సరైందని వ్యాఖ్యానించారు. హంతకులకు చంద్రబాబు అండగా ఉండడం సిగ్గుచేటని మండిపడ్డారు కాకాని. రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది వ్యక్తులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రకరకాలైనటువంటి దూషణలకి దాడులకి దిగేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ మధ్య కాలంలో గొడ్డలి పార్టీ అని దాని మీద రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆయన పాపం ఈ మధ్య లోకేష్ బాబు విశాఖపట్నంలో ఎరగ తీసుకున్నాడు, మాది గూగుల్ అయితే వాళ్ళది గొడ్డలి అని చెప్పాను. మేము మిమ్మల్ని సూటిగా అడిగేది, వైఎస్ వివేకానంద రెడ్డిని హత్య చేసినటువంటి వ్యక్తులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? అసలు మీకు సిగ్గు శరము అనేటువంటిది ఉంటే మీరు నేనే చంపాను అని చెప్పేటువంటి వ్యక్తులని ఈరోజు వాళ్ళకి అండగా నిలుస్తూ వాళ్ళకి కాపలా కాస్తూ ఈ సమాజంలో సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. మళ్ళీ అది తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి ఆపాదిస్తూ ఈరోజు మీరు ఏదో ఒక విధంగా ఒక అపనింద జగన్మోహన్ రెడ్డి గారి మీద వేయాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేయాలనేటువంటి దానిలో భాగంగా మీతో పాటు కొంతమంది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల రాజకీయ భిక్ష పెట్టాడో జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎమ్మెల్యే లేనటువంటి వాళ్ళు కొంతమంది, లేదు మా రాజకీయ భవిష్యత్తు ముగిసిపోయింది, మేము ఇంకా రాజకీయంగా మాకు మనుగడ లేదు అనేటువంటి వాళ్ళకి మరలా తిరిగి పునరుజ్జీవనం ప్రసాదించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది జగన్మోహన్ రెడ్డి గారు మీకు పెట్టినటువంటి భిక్ష. చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైంది? తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడుగా ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని గుణపంతో వెన్నుపోటు పొడిచినప్పటి దగ్గర నుంచి మీ రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. కాబట్టి మీ రాజకీయ ప్రస్థానం ప్రారంభమే ఎన్టీ రామారావుకి వెన్నుపోటు, అది కూడా గుణపంతో పొడిచారు. కాబట్టి మీ రాజకీయ ప్రస్థానం గుణపంతో ప్రారంభమైంది, కాబట్టి గుణపం పోట్లతో ప్రారంభమైంది. కాబట్టి మీరు గుణపం పార్టీ, గుణపం గుర్తు పెట్టుకుంటే గౌరవప్రదంగా ఉంటుంది తప్ప లేనిది మాకు ఆపాదించడం కాదు. గంగవరంలో వైసీపీ పాలకవర్గం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని అధికారులు తొలగించడంతో వివాదం తలెత్తింది. దళితులనే లక్ష్యంగా చేసుకుని అవమానకరంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి రాజకీయాలకు ఇక ముగింపు పలుకుతామని హెచ్చరించారు. కోవూరు మండలంలో గంగవరం పంచాయతీలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ పాలకవర్గం ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీ తొలగించడంపై వివాదం రగిలింది. ఈ చర్యకు కూటమి నాయకుల ప్రోత్సాహకం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దళితులనే లక్ష్యంగా చేసుకుని అవమానకరంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం శిలాఫలకం ధ్వంసం మాత్రమే కాదు, దళితుల ఆత్మగౌరవంపై దాడి అంటూ మండిపడుతున్నారు. కూటమి ప్రభుత్వానికి నిజమైన చిత్తశుద్ధుంటే తొలగించిన శిలాఫలకాన్ని వెంటనే తిరిగి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాక ఇదే నాయకులు గతంలో శ్మశాన స్థలంలో అక్రమ మట్టి దందాలు నిర్వహించారని కూడా ఆరోపిస్తున్నారు. అధికార దుర్వినియోగంతో ప్రజాస్థలాలను దోచుకుంటూ ఇప్పుడు దళితుల గౌరవాన్ని త్రొక్కుతున్నారని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ అంశంపై మాజీ సర్పంచ్ లక్ష్మీకుమారి, ఉప సర్పంచ్ మేషే, దళిత వార్డు సభ్యులు తీవ్రస్థాయిలో స్పందించారు. దళితులను చిన్నచూపు చూసే రాజకీయాలకు ఇక ముగింపు పలుకుతాం, అవసరమైతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతాం అంటూ హెచ్చరించారు. గంగవరం మాజీ సర్పంచ్ని మాట్లాడుతున్నాను. నేను ఈ గంగవరంలో సర్పంచ్గా ఉన్నప్పుడు ఈ నూతన భవనం ప్రారంభించడం జరిగింది. సచివాలయం అంటే స్వర్ణగ్రామము అనేసి దాన్ని ప్రారంభించడం జరిగింది. పలకం పెట్టినప్పటి నుంచి ఈ ఊర్లో నాకు టార్చర్ అయిపోయింది. ఒకటే ఫోన్లు, బెదిరింపులు, దాన్ని తీసేస్తారా, అధికారులకి కంప్లైంట్ ఇచ్చాము అని చెప్పారు. తర్వాత ఆయన కలెక్టర్కి అర్జీ ఇచ్చారంట లక్ష్మీనరసారెడ్డి గారు. శిలాఫలకం తీయటం అనేది చరిత్రలో లేదు, అసలు రాజ్యాంగంలోనే లేదు, ఎక్కడ ఎవరు ఈ దారుణానికి దిగలేదు. కానీ ఈ గంగవరంలోనే ఈ విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. శ్మశానంలో మట్టెత్తి చేసిన దానికి ఇప్పటికే అది గతి లేదు. అది నేను కలెక్టర్ గారికి అర్జీ ఇస్తే 105 రోజులకి సమాధానం చెప్తానన్నమాట నేను గమ్మునున్నాను.
ఇది కూడా వాళ్ళు ఏదో ఒక సమాధానం చెప్పేదాకా మేము గమ్మున ఉండాలి కదా, వాళ్ళు గమ్మున ఉండాలి కదా. గమ్మునుండి మాకు ఒక లెటర్ పూర్వకంగా చూపించి అధికారికంగా తీసుకోవచ్చు. కానీ నిన్న నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, అక్క ఇక్కడ శిలాఫలకం తీసేస్తున్నారని. నేను వచ్చిన తర్వాత ఎస్టీలో ఆయన శ్రీనివాసపురం కాలనీ ఆయన పగలు కొడుతున్నాడు. ఏమబ్బాయి ఎందుకు పగలు కొడతాం, నీకు ఎవరు చెప్పారంటే దీంట్లో సెక్రటరీ గారు నాయక్ సార్ చెప్పారమ్మా, నన్ను పగలు కొట్టమన్నారు. నాకేం తెలుసు, ఆయన డబ్బులు ఇచ్చాడు, నేను పగలు కొడుతున్నాను అని చెప్పాడు. తమ గ్రామంలో బెల్ట్ షాపులు వద్దంటూ డక్కిలి మండలం వడ్లపల్లి మహిళలు ఆందోళన చేపట్టారు. బెల్టుల షాపులతో కాపురాలు నాశనమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామంలో బెల్టు షాపులను తొలగించాలని కోరుతున్నారు. తిరుపతి జిల్లా డెక్కిలి మండలం డి వడ్డిపల్లి పంచాయతీలో ఆదివారం మా ఊర్లో బెల్ట్ షాపులు వద్దు అంటూ మహిళలు నిరసన తెలియజేశారు. మహిళలు మీడియాతో మాట్లాడుతూ మా ఊరిలో ఇప్పటి వరకు బెల్ట్ షాపులు ఎన్నడూ లేని విధంగా ఈ ప్రభుత్వంలో మా గ్రామంలో సుమారు 20 బెల్ట్ షాపులు నడుపుతున్నారని, వీటి వల్ల మా కాపురాలు సర్వనాశనం అయిపోతున్నాయని, పట్టణంలోని షాపుల నుండి ఆటోల ద్వారా గ్రామాల్లోకి మద్యం తరలిస్తున్నారని మహిళలు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే గ్రామాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్లు ఎక్సైజ్ అధికారులు ప్రభుత్వం వ్యవహరించడం చాలా అన్యాయమన్నారు. పలుమార్లు అధికారులకు తెలియజేసినా వాళ్ళు స్పందించకపోగా సహాయ సహకారాలు అందించడం చాలా హాస్యాస్పదంగా ఉందని గ్రామ ప్రజలు మీడియా ముందు వాపోయారు. మాకు న్యాయం జరగని ఎడల తక్షణమే జిల్లా కలెక్టర్కి బెల్టు షాపులపై వినతి పత్రం సమర్పిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డి వడ్డిపల్లి గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నమస్కారం సార్. చిన్నలకి పెద్దలకి మా ఊరు గ్రామం అందరి తరపున అందరికి నమస్కారం చేస్తున్నాను. మా ఊర్లో ఎక్కువ బెల్ట్ షాపులు ఉన్నాయి సార్. అందరూ విపరీతంగా తాగి ఇండ్లలో గొడవలు ఎక్కువగా చేస్తున్నారు. అందుకని బెల్ట్ షాపులు లేకుండా ఆపాలనుకుంటున్నాం. మాకిళ్ళు అందరం కలిసి ఆప్ చేయాలని అందరిని పిలిపించి మాట్లాడుతూ ఆపాలని అందరిని కోరుకుంటున్నాం. దయచేసి ఈ బెల్ట్ షాపులు లేకుండా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీకు చెప్తున్నాం సార్. బండి కూడా వచ్చింది, ఇక్కడ ఆపి అందరినీ అడిగి చెప్తున్నాం సార్, ఈ బెల్ట్ షాపులు లేకుండా చేయమని. కావాలంటే చూడండి సార్, ఇక్కడే ఉంది బండి. ఇవన్నీ లేకుండా చేయాలని మా ఊరికి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. నమస్కారం సార్. అందరికీ నమస్కారం. మాది డివడ్డిపల్లి డక్కిలి మండలం. ఈ ఊర్లో చాలా తాగుడు జాస్తి అయిపోయింది. చిన్నలు పెద్దలు అందరూ ఒకేలాగా తాగుతున్నారు. యూత్ అనుకోకుండా పెద్దలు అనుకోకుండా ఇంట్లో గొడవలు చేస్తా ఉన్నారు. ఈ ఊర్లో 30 బెల్ట్ షాపులు దాకా ఉన్నాయి. అవేవి లేకుండా చేయాలని మేము కోరుకుంటున్నాము. ఇక్కడికి బండి వచ్చింది, అది కూడా ఆపాము. ఇది పోలీస్ అధికారులు, సీఎం గారు అందరూ బాగా చేయాలని కోరుతున్నాం ఈ ఊరిని. అది మేము అనుకుంటున్నాము. మా ఇంట్లో చాలా కష్టాలని, అందరి వల్ల ఎలా ఉన్నాయో మాకు తెలియదు, ఇంతకంటే జాస్తి ఉంటాయి అనుకుంటున్నాము. మా చిన్న వయసు అయినా పెద్ద వయసు వాళ్ళకి ఇంకా చాలా ఉంటాయి, చెప్పలేరు. కానీ చాలా మంది రావట్లేదు కూడా, భయపడుతున్నారు పెద్దలకి. అందరూ ఇది బెల్ట్ షాపులు లేకుండా చేయాలని కోరుకుంటున్నాము. సార్ మీకు అందరికీ నా ధన్యవాదాలు సార్. మా ఆయన మున్సిపాలిటీ పని చేసేవాడు, నెలకి 4,000 వస్తుంది. ముందు బ్రాందీ షాపులో 2,000 కట్టి తర్వాత నాకు 2,000 ఇస్తాడు సార్. నాకు ఇద్దరు కొడుకులకి దాకా మాట్లాడలేదు సార్. రూపాయి పంపారు నాకు. అదే 2,000కి ఏదైనా ఉప్పులు పప్పులు తెచ్చుకుంటే అవి కోతులకి పెట్టేస్తాడు సార్, తాగి తలుపు తీసేసి. మైపాడు సముద్ర తీరం ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడింది. కుటుంబ సమేతంగా వచ్చి వందలాది మంది కేరింతలు కొడుతూ సముద్ర స్నానాలు ఆచరించారు. వేసవికాలం కావడంతో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే తీరం వద్ద హెచ్చరిక బోర్డులు ఎక్కడా కనిపించడం లేదు. వేసవి సెలవుల వేళ భానుడు భగభగా మండడంతో జనం సేద తీరడానికి సముద్ర తీరాల బాట పడుతున్నారు. నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన ఇందుకూరుపేట మండలం మైపాడు సముద్ర తీరం ఆదివారం పర్యాటకులతో కిటకిటలాడుతోంది. పిల్లలు, కుటుంబ సభ్యులతో కలిసి వందలాది మంది అలల అలదడిలో కేరింతలు కొడుతూ సముద్ర స్నానాలు ఆచరిస్తున్నారు. అయితే ఈ ఆనందం వెనుక పెను ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలు పర్యాటకులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. గత సంక్రాంతి సెలవుల సమయంలో మైపాడు తీరంలో జరిగిన విషాద ఘటనలు ఇప్పటికీ మర్చిపోలేం. సరదాగా గడపడానికి వచ్చి సముద్రపు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల్లో తీరని వేదన మిగిలింది. ఆ సమయంలో అధికారులు చేసిన హడావిడి, ఇచ్చిన హామీలు కేవలం నీటి మూటలుగానే మిగిలిపోయాయని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం వేసవి కావడంతో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ తీరంలో కనీస భద్రతా ప్రమాణాలు, సముద్రం ఏ సమయంలో అల్లకల్లోలంగా ఉంటుంది, ఏ ప్రాంతాలు ప్రమాదకరమైనవి, లోతు ఎక్కడ ఎక్కువగా ఉంటుంది వంటి వివరాలను తెలిపే హెచ్చరిక బోర్డులు ఎక్కడా కనిపించడం లేదు. ప్రమాదం జరిగి ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోతే తప్ప అధికారులు స్పందించరా అని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు.
సంఘటన జరిగినప్పుడు తీరానికి వచ్చి హడావిడి చేయడం, ఆ తర్వాత అంతా మామూలే అన్నట్లు వ్యవహరించడం అధికారులకు పరిపాటిగా మారింది. విద్యాసంస్థలకు సెలవులు కావడంతో చిన్నపిల్లలతో వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో గట్టి భద్రత లేకపోవడం మరో సంక్రాంతి నాటి విషాదం పునరావృతం అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖ అధికారులు స్పందించి మైపాడు తీరంలో యుద్ధ ప్రాతిపదికన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, ప్రమాద ప్రాంతాల్లో రక్షణ రిఫ్లెక్టర్లను అమర్చాలని, గజ ఈతగాళ్లను నిరంతరం అందుబాటులో ఉంచాలని, సెలవుల ఆనందం విషాదంగా మారకముందే అధికారులు మేల్కోవాలని పర్యాటకులు కోరుతున్నారు. కావలి 1వ పట్టణ సీఐ ఫిరోజ్ ఆధ్వర్యంలో ఇస్లాంపేటలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పలు నివాసాల్లో సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. కావలి పట్టణం ఇస్లాంపేటలో ఆదివారం ఉదయం పోలీస్ కార్డన్ సెర్చ్ కార్యక్రమం జరిగింది. 1 టౌన్ సీఐ ఫిరోజ్ ఆధ్వర్యంలో 2వ పట్టణ సీఐ గిరిబాబు, ఎస్ఐలు సుమన్, బాజీబాబు, వెంకటేశ్వర్లు, ఖాసింలు సిబ్బందితో కలిసి నివాసాల్లో సోదాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కావలి డీఎస్పీ వివి వెంకట్రమణ పర్యవేక్షించారు. సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అజితా వేజెండ్ల ఆదేశాలతో ఈ కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణే ఈ కార్డన్ సెర్చ్ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఇందుకు ప్రజలు సహకరించాలన్నారు. కొంతమంది గమనిస్తున్నారు, షాపుల కోసం వెళ్ళి రోడ్డు మధ్యలో పెట్టి వెళ్ళిపోతారు. మన నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజున మన కావలి పట్టణంలో ఇస్లాంపేట ఏరియాలో కార్డన్ అండ్ చర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో సుమారు ఒక 40 మంది పోలీస్ స్టాఫ్ మరియు 1 టౌన్ సిఐ గారు, 2 టౌన్ సిఐ గారు, తర్వాత వారి యొక్క ఎస్ఐలు కూడా పార్టిసిపేట్ చేశారు. కావలి డిఎస్పీ నేను కూడా పార్టిసిపేట్ చేశాను. కార్డన్ అండ్ చర్చ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఈ లొకాలిటీలో ఎవరన్నా సంఘ విద్రోహ శక్తులు ఉండారా, అదేవిధంగా ఎవరన్నా దొంగలు ఉండారా, లేదా రౌడీజం చేసేవాళ్ళు ఉండారా, లేదా మారక ద్రవ్యాలు అంటే గంజా కానీ కొకైన్ కానీ అలాంటి మారక ద్రవ్యాలు విక్రయించే వాళ్ళు ఉండారా అని ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని వేరి పారేస్తాని కోసం నిర్వహించేదే ఈ కార్డన్ సెర్చ్. కాబట్టి మేము ఈ ఏరియా మొత్తం కాడ ప్రతి ఇల్లు కూడా సోదా చేసాము. అనుమానాస్పదంగా ఉన్న ప్రతి వెహికల్ కాడ సీజ్, ఇప్పుడు మొత్తం కాడ 25 2 వీలర్స్, 3 ఆటో రిక్షా సీజ్ చేసాము. అంటే వాటికి సరైన పత్రాలు లేవు. ఎవరైతే వాటి ఓనర్స్ ఉన్నారో ఇది మా వెహికల్ అని చెప్పి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొస్తే వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి అప్పగిస్తాం. అదేవిధంగా ప్రజలు కూడా ఈ కార్డన్ చర్చ చేస్తుంటే పోలీసు వారికి కోఆపరేట్ చేయాలి. ఎందుకంటే ఈ కార్డన్ చర్చ అనేది ఈ ప్రజల కోసం చేసేది. అంటే సమాజంలో శాంతి భద్రతల కోసం కానీ, అదేవిధంగా దొంగతనాలు జరగకుండడానికి కానీ, అదేవిధంగా మారక ద్రవ్యాలు వాటి నుంచి నిర్మూలన కానీ, వాటి ట్రాన్స్పోర్ట్ కానీ, అదేవిధంగా రౌడీజాన్ని, అదేవిధంగా ఇలాంటివన్నీ కూడా పూర్తిగా రూపుమాపాలన ఉద్దేశంతో నిర్వహించేదే కార్డన్ చర్చిలు. ఈ కార్డన్ చర్చి ఏంటంటే మేము ప్రతి ఇల్లు కూడా సోదా చేస్తాం. కాబట్టి సోదా చేసేటప్పుడు పబ్లిక్ కూడా మాకు సహకరించండి. ఎందుకంటే మీకు తెలియకుండానే మీ మధ్య తిరుగుతున్నారు కొంతమంది దొంగలు కానీ, రౌడీలు కానీ, లేకపోతే మరొకరు. కాబట్టి వాళ్ళని మేము ఇక ఏరిపారేసే క్రమంలో పబ్లిక్ అంతా మాకు సహకరించాలి. ఈ కార్డన్ చర్చి జరుగుతుంటే ఏదో మా ఏరియాలోకి పోలీసులు వచ్చారో ఏదో జరుగుతుందని చెప్పి పబ్లిక్ భయభ్రాంతులు కావాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళందరూ కూడా పోలీసు సహకరించండి. కార్డన్ చర్చ్ అనేది మన టౌన్లో అన్ని ఏరియాలో కూడా మేము నిర్వహిస్తాము. కాబట్టి ప్రజలు మాకు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. నెల్లూరులో నిర్వహించే మహానాడు కోసం పార్టీ క్యాడర్ సిద్ధం కావాలని మంత్రి ఆనం పిలుపునిచ్చారు. రాష్ట్రమంతా నెల్లూరు వైపు చూసేలా కలిసికట్టుగా పనిచేద్దామని కోరారు. సంతపేటలోని ఆయన కార్యాలయంలో ఆనం మీడియాతో మాట్లాడారు. నెల్లూరు మహానాడు కోసం గ్రామాన తెలుగుదేశం పార్టీ క్యాడర్ సిద్ధం కావాలని, జిల్లా మొత్తం పసుపుమయం చేద్దామని మంత్రి ఆనం పిలుపునిచ్చారు. ఆదివారం నెల్లూరు సంతపేటలోని ఆయన కార్యాలయంలో ఆనం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీడీపీ మహానాడు నెల్లూరు జిల్లాలో నిర్వహించడం మన అదృష్టమన్నారు. ఆత్మకూరంటే శభాష్ అనిపించేలా సేవ చేద్దామని మంత్రి ఆనం కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. అతిథులను మంచి ఆతిథ్యంతో స్వాగతిద్దామని, సమన్వయ కమిటీలో యువత ముందుండి దిగ్విజయంగా నిర్వహించాలన్నారు.
తెలుగుదేశం పార్టీలో 3వ తరానికి నాంది పలుకుతూ యువత ఉజ్వల భవిష్యత్తే లక్ష్యంగా నారా లోకేష్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నెల్లూరులో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న ఈ మహానాడు కార్యక్రమంతో రాష్ట్రమంతా మన జిల్లా వైపు చూసేలా నెల్లూరు జిల్లా ప్రతిష్టను మరింత పెంచుతామన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కానీ, కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ లోకేష్ గారు కానీ ఒక ఆలోచన చేశాక శ్రీకాకుళంలో జరగాల్సినటువంటి ఈ మహానాడిని నెల్లూరు జిల్లాకు తీసుకురావడం జరిగింది. అందుకని సమయం తక్కువ ఉంది. ప్రతి ఒక్కరం బాధ్యతతో కార్యదీక్షతో పనిచేస్తే దీన్ని విజయవంతం చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి నెల్లూరుకి మార్పు చేయడానికి ప్రధాన కారణం కూడా ఉంది. ఇవాళ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఆ ఉత్తరాంధ్రలో ఈ మాసంలోనే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన అనేక పరిశ్రమలకి శంకుస్థాపన చేయడం, ప్రారంభోత్సవాలు చేయడం, గూగుల్ సంస్థకి అక్కడ శంకుస్థాపన చేసి ఆ భూమి పూజతో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద గూగుల్ సంస్థని మన ఆంధ్రప్రదేశ్కి నారా లోకేష్ గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క దిశా నిర్దేశంతో పెద్ద కార్యక్రమాన్ని అక్కడ చేయబోతున్నాం. దీనితో పాటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇది కూడా ప్రారంభించడానికి ఈ గూగుల్ సెంటర్స్ కానీ, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కానీ ప్రారంభించడానికి గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు మన రాష్ట్రానికి వస్తున్నారు. వారితోటి అనేక మంది కేంద్ర మంత్రులు, అనేక మంది గవర్నర్లు, అనేక మంది ఉపరాష్ట్రపతులు, అలాగే ఇంకా పెద్దలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా విశాఖపట్నం, విజయనగరం వచ్చేటువంటి అవకాశం ఉంది. మహానాడు కార్యక్రమం కూడా అక్కడే పెడితే 2 కార్యక్రమాలు ఒకే ప్రాంతంలో పెట్టినప్పుడు ఏర్పాట్ల విషయంలో కానీ, ఈ ఏర్పాట్లను సక్రమంగా నిర్వహించడంలో కానీ కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ ఇబ్బందులను తొలగించుకుంటూ మహానాడుని ఎప్పుడూ నిర్వహించినటువంటి నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి పెద్దలు ఆలోచన చేసి మహానాడుని ఇక్కడే నిర్వహించడం, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి కార్యక్రమాలని మన విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాల్లో గౌరవ ప్రధానమంత్రి గారి నాయకత్వంలో దాన్ని మనం సాధించుకోవడం జరుగుతుంది. ఇవన్నీ ఆలోచన చేశాక నెల్లూరు జిల్లాని ఖరారు చేశారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికీ ఇది 3వ రోజు. మొదటి 2 రోజులు స్థల పరిశీలనకు సరిపోయింది. 3వ రోజు స్థలాన్ని ఖరారు చేయడానికి ఇవాళ కేంద్ర నాయకత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు వారి అభిప్రాయాన్ని ఇవాళ చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి పనులు మొదలు పెడతాం. వెంగడగిరిలో గుర్తు తెలియని వ్యక్తులు గడ్డిబాంబును తగలబెట్టారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. గడ్డిబాంబుల విలువ సుమారు 4 లక్షలుంటుందని బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తిరుపతి జిల్లా వెంగడగిరి పారవోలు హరిజనవాడ గ్రామంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గడ్డిబాంబులను తగలబెట్టారని బాధితులు ఆవేదన చెందారు. పారవోలు గ్రామకంఠంలో అదే గ్రామానికి చెందిన నెల్లూరు పెంచలయ్య, నెల్లూరు రమణయ్య, కస్తూరు వెంకటయ్య, నెల్లూరు చిన్న పెంచలయ్యకి చెందిన పశువుల దాన గడ్డిబాంబులు ఏర్పాటు చేసుకున్నారు. అదే గ్రామానికి చెందిన 4 వ్యక్తులు కక్షపూరితంగా శనివారం అర్ధరాత్రి గడ్డిబాంబులకు నిప్పు పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై 100కి సమాచారం ఇవ్వగా అధికారులు వెంగడగిరి ఫైర్ శాఖ కార్యాలయానికి ఫోన్ ద్వారా సమాచారం అందజేయడంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. గడ్డిబాంబుల విలువ సుమారు 4 లక్షల వరకు ఉంటుందని నష్టపోయిన బాధితులు వెంగడగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ దారుణమైన ఘటనపై విచారణ జరిపి తగు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
రూపాయలు అయింది. మేము గిడ్డు కొనుక్కొచ్చుకొని వాహనం వేసి పెట్టుకుంటే తగలబెట్టేసినారు సార్. కావాలనే చేసినారు మా మీద కుట్రతో. రచ్చలు పెట్టుకొని ఎప్పుడైనా తగలబెట్టేస్తామన్నారు. అదే తప్పుడు తగలబెట్టేసినారు సార్. రూపాయలు చేస్తుంది, కుట్రతో తగలబెట్టేసినారు. నా పేరు రావణయ్య. నెల్లూరు నగరంలోని 54వ డివిజన్లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో తమ పార్టీ నేతలు చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారని ఎమ్మెల్సీ తెలిపారు. నెల్లూరు నగరం 54వ డివిజన్ ఇన్ఛార్జ్ మస్తాన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పేర్నేటి కోటేశ్వర్ రెడ్డి, 53వ డివిజన్ ఇన్ఛార్జ్ వెంగల్ రెడ్డి, విద్యార్థి విభాగం అధ్యక్షుడు అశ్రిత్ రెడ్డి, వాలంటరీ విభాగం అధ్యక్షుడు శరత్, సిటీ నియోజకవర్గ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు ప్రసాద్, ఐటీ విభాగ అధ్యక్షుడు ప్రసన్న, 54వ డివిజన్ ఉపాధ్యక్షుడు ఖాజాబాబా, కరీముల్లా, ప్రకాష్, షరీఫ్, సొలోమి, 53వ డివిజన్ నాయకులు నాగరాజు, వెంకట్రమణ, అరుణ్, బాలా, శివ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నెల్లూరు నగర కార్పొరేషన్లో 53, 54 డివిజన్లు రెండు కూడా చిట్ట చివరి ప్రాంతాలు. ఈ వెంకటేశ్వరపురం కానీ, జనార్దన్ రెడ్డి కాలనీ, గాంధీ గిరిజన కాలనీ, ఇలా ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సామాన్యులు, పేదలు ఎక్కువ మంది ఇక్కడ నివసించేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి ఇక్కడ సంబంధించి అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడూ కూడా ఉన్నవాడికి పెట్టడం కంటే లేనివాడికి మనము చేయందించాలా, వారితో సహకరించాలా అన్న విధానంతో ప్రభుత్వాలు ముందుకెళ్తేనే ఆ ప్రభుత్వాలకు మనుగడ ఉంటుంది. అలా వెళ్ళినటువంటి పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కానీ, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా పేదల పక్షపాతంగా ఉండి వారిని మనము ప్రోత్సహించాలా, వారిని ముందుకు తీసుకురావాలా, వారికి సహకారం అందించాలన్న ఆలోచనతో వెళ్ళిన వారు. అదే తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి ప్రభుత్వంలో ఉండే ఎమ్మెల్యేలు అందరూ కూడా కార్పొరేట్ వ్యవస్థలకి దాసోహం అంటూ వీరు చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మనం నిత్యం కూడా చూస్తూ వస్తూ ఉన్నాం. అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు మాలాంటి వాళ్ళు కానీ, ఆ తర్వాత కింద ఉన్నటువంటి డివిజన్ స్థాయి నాయకులు కానీ, కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఒక మంచి భావనతోనే ఈరోజు వైఎస్ఆర్సీపీలో పనిచేయడం కూడా జరుగుతుంది. గడిచిన 2 సంవత్సరాలుగా పేదలకు సంబంధించి కానీ, సామాన్యులకు సంబంధించి కానీ, వారు పడుతున్నటువంటి కష్టాలను కానీ అనేక విధాలుగా నెల్లూరు నగర నియోజకవర్గంలో ఫోకస్ చేయడం కూడా జరిగింది వైఎస్ఆర్సీపీ తరఫున. ఆధునిక వైద్య సాంకేతికతతో సామాన్యులకు చేరువు కావాలని నెల్లూరు నగరం పొగతోటలో కాసా మల్టీ స్పెషాలిటీని అందుబాటులోకి తెస్తున్నట్లు ఆసుపత్రి అధినేత అవినాష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం ఆసుపత్రి లోగోను ఆవిష్కరించారు. నెల్లూరు ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని అవినాష్ స్పష్టం చేశారు. నెల్లూరు నగరంలోని పొగతోట ప్రాంతంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో నూతనంగా నిర్మితమవుతున్న కాసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధికారిక లోగోను శనివారం ఘనంగా ఆవిష్కరించారు. తిరుపతిలోని అమరా హాస్పిటల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అమరా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ ప్రసాద్ గౌరునేని ముఖ్య అతిథిగా పాల్గొని లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి యాజమాన్యానికి డాక్టర్ ప్రసాద్ గౌరునేని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధునిక వైద్య సాంకేతికత సామాన్యులకు సైతం చేరువ కావాలని కొత్తగా ప్రారంభమవుతున్న కాసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆ దిశగా విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం కాసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత కాసా అవినాష్ మాట్లాడుతూ నెల్లూరు ప్రజలకు నాణ్యమైన, నమ్మకమైన, అత్యుత్తమ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అధునాతన సౌకర్యాలతో పేద, మధ్యతరగతి ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించడానికి హాస్పిటల్ కట్టుబడి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేనేజ్మెంట్ ప్రతినిధులు డాక్టర్ హరికిషన్ రెడ్డి, పెనుబల్లి కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. కాసా హాస్పిటల్స్ ఈరోజు లోగో రివీల్ చేయడం ఫస్ట్ స్టెప్. అది కూడా అమరా హాస్పిటల్స్లో ప్రామిసింగ్ more than happy for what has happened today. Our first step into our hundreds of thousands of steps going forward. There were a lot of things and చాలా కష్టపడి వినింగ్ లైఫ్ తీసుకొని వచ్చారు అవినాష్ కాసా గారు. అండ్ we were all very happy to be part of this team. And ఇక్కడ అన్నా హాస్పిటల్స్లో ఇది లాంచ్ చేయడం అనేది ఇట్స్ a very good privilege for us. And thank you so much everybody who joined us to take this first step. And ఇక్కడ వచ్చిన డిగ్రీస్ అందరికీ కూడా థ్యాంక్ యూ. నా పేరు పెనుబల్లి కృష్ణ చైతన్య, కాసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్. ఈరోజు తిరుపతిలో అమరా హాస్పిటల్స్ వేదికగా కాసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్
లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఈ అమర హాస్పిటల్స్ చైర్మన్ గౌర్నేని ప్రసాద్ గారు మరియు కాసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ చైర్మన్ కాసా అవినాష్ గారి చేతుల మీదుగా ఈ లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముదివర్తిపాలెంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇందుకూరుపేట టీడీపీ మండల అధ్యక్షులు పవన్ రెడ్డి రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. అర్హులైన ప్రతి రైతుకు పాస్ పుస్తకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. రైతుల చిరకాల వాంఛను నెరవేరుస్తూ నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెం గ్రామంలో పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు ఏకుళ్లు పవన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పవన్ రెడ్డి మాట్లాడుతూ భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించి అర్హులైన ప్రతి రైతుకు పాస్ పుస్తకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ఈ పట్టాదారు పాస్ పుస్తకాలు కేవలం కాగితాలు మాత్రమే కాదని, ఇవి రైతులకు బ్యాంకు రుణాలు పొందడానికి, ప్రభుత్వ పథకాలకు గ్యారంటీగా ఉపయోగపడతాయని వారు స్పష్టం చేశారు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగే పని లేకుండా అర్హులైన ప్రతి రైతుకు ఇంటి వద్దకే సేవలు అందించడమే తమ లక్ష్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ శ్రీకాంత్, స్థానిక నాయకులు, రెవెన్యూ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు రైతులకు అందజేయాలనే కార్యక్రమం మనకెంతో మన పార్టీకి ఎంతో గర్వకారణం. అలాగే మన రైతులకు ఎంతో ఉపయోగకరం. ఎందుకంటే ఎవరి ఫోటోలు లేకుండా వారసత్వ సంపదగా వాళ్ళకి అందుతున్న తరతరాల నుంచి వాళ్ళకి చెందిన భూములు వాళ్ళ ఫోటోలతోనే వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజముద్రతో కూడిన పుస్తకాలు నేరుగా వాళ్ళకి పంపిణీ చేయడం నిజంగా ఎంతో గర్వకారణం. ఎంతో మంచి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పాస్ పుస్తకాలని అందజేయడం నిజంగా ఆయన ఉదారతకు ఇదొక నిదర్శనంగా నేను భావిస్తున్నాను. అలాగే ఇవాళ మన కోవూరు కాన్స్టిట్యున్సీ మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశాలతో ఇవాళ మన ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెం గ్రామంలో రైతులకు సంబంధించిన 348 పాస్ పుస్తకాలు రావడం జరిగింది. ఈ పాస్ పుస్తకాలని వీలైనంత తొందరగా రైతులకి అందజేయాలని ఈ రోజు నుంచే ఈ కార్యక్రమం మన ముదివర్తిపాలెం గ్రామ సచివాలయంలో ప్రారంభించడం సంతోషకరం. కాబట్టి రైతులందరూ పాస్ పుస్తకాలు వచ్చిన రైతులందరూ దయచేసి మీ పాస్ పుస్తకాలని గ్రామ సచివాలయంకి వచ్చి ఈ రోజు నుండి 9వ తేదీ లోపల ఈ పాస్ పుస్తకాల పంపిణీ కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మీరందరూ త్వరితగతిన వీలైనంత తొందరగా మీ గ్రామంలోని సచివాలయానికి విచ్చేసి మీ పాస్ పుస్తకాలని మీరు పొందవలసిందిగా కోరుకుంటూ ఇక్కడ చేసిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలుగుదేశం పార్టీ మన కోర్స్ ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు ఈరోజు పాస్ పుస్తకాలని ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెం గ్రామంలో పంచుతున్నారు. ఈ పాస్ పుస్తకాలు వల్ల ప్రతి ఒక్క వ్యక్తి కూడా బ్యాంకులో లోన్ తీసుకునే దానికని చేసేదానికి అవకాశాలు ఉన్నాయి. ఇంకేదైనా పాస్ పుస్తకాలు రావాల్సిన వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు కూడా త్వరలో మళ్ళా ఈ కార్యక్రమాన్ని పెట్టి పాస్బుక్స్ కూడా అందజేస్తామని చెప్పి నెల్లూరు నగరంలోని 53వ డివిజన్లో నగరపాలక సంస్థ స్వర్ణ వార్డును పార్టీ నేతలు అజీజ్, బీదా రవిచంద్రతో కలిసి మంత్రి నారాయణ ప్రారంభించారు. స్వర్ణ వార్డుని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలో ప్లే గ్రౌండ్ ను త్వరలో ఏర్పాటు చేస్తామని మంత్రి పేర్కొన్నారు. నెల్లూరు నగరం 53వ డివిజన్ గాంధీ గిరిజన కాలనీలో మంత్రి నారాయణ నగరపాలక సంస్థ స్వర్ణ వార్డును ప్రారంభించారు. డివిజన్లోని స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 53వ డివిజన్లో స్వర్ణ వార్డుని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. స్వర్ణ వార్డును అద్భుతంగా నిర్మించారన్నారు. నగర మేయర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సచివాలయాన్ని నిర్మించారన్నారు. 53వ డివిజన్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఇక్కడ ఉన్న పాలిటెక్నిక్ కళాశాలలో ప్లే గ్రౌండ్ త్వరలో ఏర్పాటు చేస్తున్నామని
చేస్తున్నామని తెలిపారు. నెల్లూరులో జరుగుతున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు పూర్తి కావచ్చాయన్నారు. దాతల సహకారంతో నిర్మిస్తున్న స్కూల్స్ బ్రహ్మాండంగా ఉన్నాయన్నారు. స్కూల్స్ నిర్మిస్తున్న దాతలకు నెల్లూరు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అనంతరం వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ మంత్రి నారాయణ, ఎమ్మెల్సీ బీదా రవిచంద్రతో పాటు వచ్చి సచివాలయం ప్రారంభించడం జరిగిందన్నారు. మంత్రి నారాయణ మళ్లీ మంత్రి కావడం మన అదృష్టమన్నారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. 53వ డివిజన్లో సచివాలయాన్ని 20 లక్షలతో దాన్ని రినోవేట్ చేయడం జరిగింది. అంతకుముందు స్ట్రక్చర్ ఉండింది. ఆ స్ట్రక్చర్ని చాలా 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 చక్కగా చేశారు. చూసేదానికి చాలా ముచ్చటగా ఉంది. స్వర్ణ వార్డ్ చాలా చాలా చక్కగా చేశారు. చేసిన వాడిని అప్రిషియేట్ చేస్తున్నాను. ఆ మేయర్ గారు అయితే ఇంక వాళ్ళే వారి యొక్క హస్బెండ్ వాళ్ళ దగ్గర యాక్చువల్గా దీన్ని చేసినట్టున్నారు. వాళ్ళని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇంతవరకు నేను చూసిన సచివాలయాల్లో ఇది బెస్ట్గా ఉంది ఇంతవరకు. అదేవిధంగా ఈ వార్డులో అనేక వర్క్స్ టేకప్ చేయడం జరిగింది. ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజీ కూడా ఉంది. దాంట్లో ఒక ప్లే గ్రౌండ్ కూడా యాక్చువల్గా ప్లాన్ చేస్తున్నాం త్వరలో. ఒక క్రికెట్ స్టేడియము, అదేవిధంగా కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్ దాన్ని కూడా త్వరలో యాక్చువల్గా టేకప్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మీకు అందరికీ తెలిసిందే, నెల్లూరులో జరుగుతున్న 2014-19లో టేకప్ చేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అది పూర్తిగా వచ్చింది. అంటే డ్రింకింగ్ వాటర్ పూర్తిగా వచ్చింది. అది కాకుండా ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఆ బ్యాలెన్స్ కూడా ఫండ్స్ పెట్టాము. ఆ వర్క్ కూడా టెండర్ ఇచ్చాము. అది కూడా వర్క్ టేకప్ అయింది. అదేవిధంగా అనేక వర్క్స్, రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, లైట్స్ కానీ ఈరోజు పూర్తిగా 100% చేయాలని ఈరోజు నెల్లూరులో జరుగుతుంది. అదే స్కూల్స్ దాదాపు 15 స్కూల్స్ యాక్చువల్గా టేకప్ చేసాం. అందులో ఒక స్కూల్ అయితే వర్క్ బోర్డ్ ల్యాండ్ పక్కనే చైర్మన్ గారు ఉన్నారు. వారు ఇచ్చిన ల్యాండ్ చాలా చక్కటి స్కూల్. ఇప్పుడైతే డిఎస్ఆర్ కంపెనీ వాళ్ళు సుధాకర్ రెడ్డి బ్రదర్స్ చాలా చక్కగా ఒక స్కూల్ని కడుతున్నారు. ఇప్పుడు చూస్తే అందరూ చాలా ముచ్చటగా ఉంది సార్, బ్రహ్మాండంగా వచ్చింది, విఆర్ హై స్కూల్ కంటే బ్రహ్మాండంగా ఉంది అన్నారు. నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నా. నా టార్గెటే ఈ కట్టే 15 స్కూల్స్లో మెజారిటీ స్కూల్స్ విఆర్ హై స్కూల్ కంటే బెటర్గా రావాలి. వాళ్ళందరూ కూడా అదే చెప్పా, ఎవరైతే టేకప్ చేశారో దాతలు వాళ్ళందరికీ అదే చెప్పాను. కాబట్టి నాకు 4-5 చెప్పారు సార్ బ్రహ్మాండంగా వస్తుంది మూలాపేటలో స్కూల్ అని. అదేవిధంగా ఏదైతే వర్క్ బోర్డ్ ల్యాండ్ టేకప్ చేశారో దాతలు వాళ్ళకు కూడా చెప్పా దానికంటే బెటర్గా ఉండాలని. ఒకరికొకరు పోటీ పెట్టి ఈరోజు చేయిస్తున్నాను. ఎందుకంటే ఆ విధంగా చేస్తేనే మనం అనుకున్నది వస్తుంది. అయితే దీని మీద కూడా కొందరు కామెంట్లు చేస్తాను, నేను కామెంట్ చేయదలుచుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబుపై మండిపడ్డ కాకాని, హంతకులకు బాబు అండగా ఉండడం సిగ్గుచేటని విమర్శ. కోవూరు మండలం గంగవరంలో వివాదం, శిలాఫలకం తొలగించడంతో గ్రామస్తుల ఆగ్రహం. డక్కిలి మండలంలో రోడ్డెక్కిన మహిళలు తమ గ్రామంలో బెల్టు షాపులు తొలగించాలని నిరసన. పర్యాటకులతో కిటకిటలాడిన మైపాడు సముద్ర తీరం, కుటుంబ సమేతంగా పాల్గొని సందడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.